ఐఫోన్ అడిగాడంట. ఐఫోన్ అంటే కనీసం లేదంటే 70 నుంచి 80 రూపాయలు ఉంటుంది ఐఫోన్. మరి డాడీ ఏమన్నాడో తెలియదు కానీ ఈడు కొండ చివరికి వెళ్ళి ఆ కొండ అంచులు నిలబడి, సోషల్ మీడియా మీరు ఇంటికి వెళ్ళి చూడండి, అంచు మీద నిలబడి 3 గంటలు బెదిరించాడు వాళ్ళ డాడీని. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు పెద్ద బెటాలియన్ వేసుకుని ఒక వల పట్టుకుని ఆ కొండ కింద వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. 3 గంటలు నిలబడ్డాడు అక్కడ. 3 గంటలు నిలబడి ఆ 3 గంటలో ఫోన్ అడుగుతున్నాడు. డాడీ నువ్వు కొంటావా కొనవా? ఒరే నేను కొంటాను రంటే అక్కడ నుంచి అట్లా నువ్వు కొనిబట్టరా, నేను ఇక్కడ నుంచి దూకుండా ఉంటాను. విచిత్రం ఏంటంటే వాళ్ళ కింద పాపం పోలీస్ బెటాలియన్ అంతా వచ్చారు, వల ఏర్పాటు చేసుకున్నారు. వల ఏర్పాటు చేసుకుని ఒక ఎల్ఈడి కింద చాలా ఎత్తుగా ఉందండి, అది మామూలుగా లేదు, పర్వతంలా ఉంది, అంత ఎత్తు ఉంది అది. కింద ఎక్కడో అక్కడ వలలు పట్టుకుని వెయిట్ చేస్తున్నారు. చాలామంది బ్రతులాడుతున్నారు. పోలీసులు చెప్పు చూశారు, ప్రజలు చెప్పు చూశారు. ఒరే కొనిస్తాడు రా, కంగారు లేదురా అంటే. ఇప్పుడు ఈలోగా ఈడు కంగారు వచ్చేసింది, నువ్వు కొనివ్వాలి. ఆఖరికి డాడీ రక్షిద్దామని చెప్పి దగ్గరికి వెళ్తే ఆ డాడీని పట్టుకుని దూకేశాడు. దూకేస్తే వాళ్ళ కూడా చెక్కలేదు, కింద పడిపోయి స్పాట్ చనిపోయారు. ఆ తల్లి పరుగున వచ్చింది, చూసింది బిడ్డ, ఒక్కగానొక్క బిడ్డ, తండ్రి చనిపోయాడు. ఇంకా నేను ఎందుకు బ్రతుకుండవని అక్కడ నుంచి ఆమె కూడా దూకేసింది. ఎంత దురదృష్టకరమైన విషయం చూడండి. పిల్లలకు ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రాణం కంటే ఫోన్ ఎక్కువ. ఇది బ్రతుకుంటే తర్వాతైనా ఫోన్ తెచ్చుకోవచ్చు కదా. అందుకే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏదంటే అది కొనివ్వడం నేర్పకండి, ఎగ్జిస్ట్ అవ్వడం నేర్పండి. మన స్థాయికి మించిన కోరికలు కోరడం నేర్పకండి. పిల్లల్లో మొండితనం వచ్చేస్తుంది. ఈ మాటలు వింటున్నప్పుడు ఎవరి పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఏది కావాలంటే జరగాలి అనుకోకండి. ఎగ్జిస్ట్ అవ్వడం నేర్చుకోండి. తల్లిదండ్రులుగా మీరు కూడా ఏం చేయాలి, వాళ్ళకి మనకు ఉన్నంతలో మనం బ్రతకాలనేది నేర్పాలి. అందుకే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఏది కావాలంటే అది కొనివ్వడం నేర్పకండి. అసలు ఆలోచన మీరు అవ్వకండి, నాకు ఒక్కగానొక బిడ్డ లేకపోతే ఇద్దరే, నాకు గారాబం ముద్దు అని చెప్పి చిన్నప్పటి నుంచి పెంకితనం అలవాటు చేస్తే ఆ పిల్లలకి ఏం అలవాటు అవుతుంది? చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎగ్జిస్ట్ అవడం ఎక్కడి నుంచి నేర్పాలి? చిన్న వయసు నుంచే నేర్పాలి. చిన్న వయసులోంచి నువ్వు వాళ్ళకి కావాల్సినవి మనం కొనమా? ఏ సమయానికి ఏది కొనాలో ఆ సమయానికి మనం కొంటాం. కానీ సమయానికి ముందే ఆడు అడిగాడు అనుకోండి, అది ఎగ్జిస్ట్ అవ్వడం నేర్పాలి. చిన్నతనం నుంచి నాకు ఇది కావాలని ఏడుస్తున్నాడు, 4 పీకి రేయ్ డాడీ కొంటాడు, కొనేదాకా వెయిట్ చేయాలి, అలాగే ఏడకూడదు అని చెప్పి ఆపడం నేర్పాలి. అప్పుడు క్రమక్రమంగా కొన్ని రోజులకి ఏమవుద్ది, ఓహో మనం ఏది పడితే అది అడగకూడదు, ఏ సమయానికి కావాలో ఆ సమయానికి మా మమ్మీ కొంటది, ఆ సమయానికి మా డాడీ కొంటాడు అనే మైండ్ సెట్ ఎవరిలో వస్తుంది? నిజంగా వీడియో చేసినప్పుడు చాలా బాధ అనిపించిందండి. ఆ వీడియో క్లిప్పింగ్స్ వస్తున్నప్పుడు చాలా హృదయం బాధ అనిపించింది. ఎంతమంది బాధపడ్డారో తెలీదు. ఒక్క ఫోను తండ్రి ప్రాణం కోల్పోయేలా చేసింది, తన తల్లి ప్రాణం కోల్పోయేలా చేసింది. ఆఖరికి ఆ కుటుంబమే లేకుండా అయిపోయింది రోజున. ఒక్క ఫోన్ ఎంత మంకు పట్టుదలండి. మనం అనుకున్నది జరగాలనుకోవడం ఎంత దుర్మార్గమో తెలుసా. అందుకే యవ్వన పిల్లలకి ఏం నేర్పకూడదు? చిన్న పిల్లల నుంచి కూడా నేర్పకండి. మీరు చిన్న పిల్లల నుంచి కూడా నేర్పకండి, పెంకితనం అసలు నేర్పకండి. చిన్నప్పటి నుంచి అంటారు కదా, మొక్కై వంగనిదే వంగునా అని అంటారు. చిన్నప్పుడు ఎగ్జిస్ట్ అవడం నేర్పండి, మనకున్న దాంట్లో ఎగ్జిస్ట్ అవ్వడు. ఇప్పుడు మీరు ఏదో డ్రెస్ తెచ్చారు, ఆ డ్రెస్ వేసుకుని తృప్తి పడడం నేర్పండి. వాళ్ళు తెచ్చామంటే నువ్వు వెళ్ళి తెచ్చేకు, వాళ్ళకి కావాలంటే అర్జెంటుగా తెచ్చేకు, ఎగ్జిస్ట్ అవ్వడం నేర్పాలి పిల్లల్లో చిన్నప్పటి నుంచి. అందుకే ఆత్మ సంబంధమైన వాతావరణంలో పెరగాలని ఎందుకు చెప్తాను తెలుసా? బయట ఉన్న సమాజం వేరు, సోషల్ మీడియాలో ఉన్న సమాజం వేరు, ఈ ఫోన్లో చూస్తున్న సమాజం వేరు. మందిరానికి వచ్చినప్పుడు మంచి మాటలు వినబడతాయి, ఎలా తగ్గించుకోవాలో వినబడతాయి, ఎలా తృప్తి కలిగి ఉండాలో వాక్యం నీకు నేర్పుతూ ఉంటుంది. అలా కాకుండా నువ్వు సమాజాన్ని గాలికి వదిలేస్తే నీ పిల్లల్ని అనుకుంటావు. నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతాను, చిన్నప్పటి నుంచి నేను ఆత్మీయంగా పెరిగినోడు కాకపోవచ్చు, కానీ చిన్నప్పుడు సండే స్కూల్లో కూర్చున్నా, ఆ సండే స్కూల్లో నేర్చుకున్న విషయాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి, సండే స్కూల్లో విన్న కథలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆ సమయంలో తెలీదు అని అనుకుంటాం, కానీ చిన్నప్పుడు వేసిన ఆ విత్తనం క్రమక్రమంగా హృదయంలో ఏమవుతూ ఉంటుంది? పెరుగుతుంది. మీరు అనుకోకండి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం తెలీదు అని మాత్రం అనుకోకండి. వాళ్ళ మైండ్లో అన్నీ తెలుసు. పిల్లలకి తెలియదని మనం అనుకుంటాం. మనం ఏం చూస్తున్నామో చూస్తారు, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో చూస్తారు. మీకు అర్థమవుతుందా? మనం ఎక్కడికి వెళుతున్నామో కూడా పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, గమనిస్తారు. వాళ్ళ ముందు నువ్వు మాట్లాడుతున్న ఆ ఫోన్ సంభాషణలు నీ పిల్లలు వింటారు, నువ్వు చేసిన చాటింగ్ నీ పిల్లలు వింటారు, నువ్వు మాట్లాడుతున్న అక్రమ సంబంధాల విషయం
నీ పిల్లలు వింటారు. నువ్వు టీవీలో దిక్కుమాల దృశ్యాలు చూస్తున్న విషయం నీ పిల్లలు గమనిస్తూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావో నీ పిల్లలు గమనిస్తారు. అందుకే గుర్తుపెట్టుకో, చాలా సందర్భాల్లో పిల్లలకు తెలియదు అనుకుని పిల్లలు ఎదుర్కొంటే పనికిమాల ఫోన్లు మాట్లాడే తల్లులు తండ్రులు లేరంటారా? ఉన్నారు. ఆ పిల్లలు వింటారు, ఓహో మా డాడీ ఇంకో అమ్మాయితో మాట్లాడుతున్నాడని ఆ పిల్లలకి అర్థమవుద్ది, మా మమ్మీ ఇంకొక పిల్లలతో ఇంకొక ఆవిడతో ఎవరితోనో మాట్లాడుతున్నాడని పిల్లలకి అర్థమవుద్ది. అనుకోకు నీ పిల్లలకి ఏమీ తెలియదు అని ఎప్పుడు అనుకోవద్దు. పిల్లలకి అన్నీ తెలుసు, ఏమీ తెలియదు. ఇంకా చెప్పాలంటే మనకన్నా ఐక్యూ లెవెల్స్ పిల్లలకి చాలా ఎక్కువ ఉంటాయి. మైండ్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? గుర్తుపెట్టుకుంటారు. అందుకే వాక్యం వినరో అనుకోకండి, ఏదో ఒక మాట వాళ్ళ హృదయంలో ముద్రించబడుద్ది. అందుకే దేవుని మందిరాన్ని తీసుకురావాలి, దేవుని మందిరం కూర్చోబెట్టాలి. మనం అనుకుంటే వాళ్ళకి ఏం తెలుసులేండి, బయట తిరుగుతారండి. కాదు, కూర్చోబెట్టు, దాని రిజల్ట్ ఏంటో నీకు అర్థమవుద్ది. ఇప్పుడు అర్థమవుదు. బైబిల్ ఏముంది? బాలుడు నడవలసిన త్రోవను వానికి, అలాగే ఉందా? అలాగే ఉందా? యవనస్తుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించను ఉందా? మరి బాలుడికి ఏం తెలియదు కదా, మరి చిన్నప్పుడే దేవుడు ఎందుకు నేర్పించమన్నాడు? చిన్నప్పుడు నేర్పిస్తే వాడి హృదయంలో క్రమక్రమంగా ఏమవుతుంది? అది మొలకెత్తుద్ది. పెద్దవాడైనప్పుడు ఆ చిన్నప్పుడు విన్న మాటలు గుర్తొస్తాయి. అవునా కదా? మనలో చాలామంది సండే స్కూల్కి వెళ్ళి ఉంటే సండే స్కూల్లో చెప్పిన మాటలు ఇప్పుడు కూడా గుర్తునే ఉంటాయి. నిజమా కదా? ఖచ్చితంగా గుర్తు ఉంటాయి. చిన్నప్పుడు మాథ్యూస్ అన్నాను ఒక అన్న ఉండేడు గజ్జిలో, ఆయన ఇప్పుడు ఎల్ఐసిలో పెద్ద ఆఫీసరు. అన్నయ్య చిన్నప్పుడు సండే స్కూల్ కథలు నేర్పేవాడు. దాంట్లో ఈ మోషే గురించి బాగా నాకు గుర్తుండిపోయింది. అన్న చెప్పిన కథలన్నింటిలో కూడా మోషే 10 అద్భుతాలు చేశాడు కదా, 10 వ్యాధులు వచ్చినాయి కదా, అక్కడ చేసిన అద్భుతాలు నాకు ఇప్పుడు గుర్తు. చక్కగా చాలా స్టోరీగా చిన్న చిన్న కథల రూపంలో అన్నయ్య చెప్పారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏది ఉంటే దాంట్లో ఎగ్జిస్ట్ అవ్వడం నేర్పాలి మనం. ఎవరికి నేర్పాలి అని అంటే నువ్వు ఎక్కడ తీసుకురావాలా? ఫోన్లు ఇచ్చేయడం, టీవీల దగ్గర వదిలేయడం, నువ్వు గాలికి వదిలేసి తిరగడం కాదు. నువ్వు పిల్లలకి ఏం నేర్పుతావో చూడండి. చిన్నప్పటి నుంచి, అందుకనే మొక్క వంగరిందంటే చిన్నప్పుడు పెంకుగా ఉంటే నువ్వు కీళ్ళు ఇరిచేయాలి. అంటే అర్థం ఏంటి? 4 తన్నైనా సరే బుద్ధి చెప్పాలి చిన్నప్పుడు. ఎందుకంటే చిన్నప్పుడు కాస్త వినే స్వభావం ఉంటుంది, కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత పెంకితనం మొదలవుతుంది. అప్పుడు మనం ప్రేమతో చెప్పాలా? అప్పుడు ఎలా చెప్పాలా? ప్రేమతో చెప్పాలి అని అంటే నువ్వు ఎప్పుడు నేర్పు ఉండాలా? చిన్నప్పుడు నేర్పకుండా యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత నేర్పుతానంటే ఏమీ రావు, ప్రయోజనం ఏది ఉండదు. ఇప్పుడు ఏ సమయానికి సెల్ ఇవ్వాలో తల్లిదండ్రులు తెలియదండి, ఏ సమయానికి బైక్ ఇవ్వాలో తెలీదా? పిల్లలకి ఏ సమయం ఏది కొనాలో తల్లికి తండ్రికి తెలీదా? తెలీదా? తెలుసు కదా. కానీ సమయానికి ముందాడు ఏం కావాలని కోరుకున్నాడు? ఇంకా ఎవరిని కోరుకున్నాడు? ఎంత బాధాకరమైన దృశ్యం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ యూట్యూబ్లో కొట్టండి, మహారాష్ట్ర మొబైల్ ఇన్సిడెంట్ అని కొట్టండి చాలు. ఆ వీడియో చూస్తుంటే కన్నీరు. చాలా బాధ అనిపించింది. వాడు పెంకితనం తన తల్లిదండ్రులు కూడా చంపేసింది. వాడు పోయాడు, తల్లిదండ్రులు కూడా చనిపోయారు.